ఏం వాక్యాలు? రాహుల్ గాంధీ గారితో మా హాట్ లైన్ లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రేవంత్ రెడ్డి గారు. అది హాట్ లైన్ గురించి నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన విషయం మోడీ గారితో మాత్రం వీరు హాట్ లైన్లో ఉన్నారు. నాకు అది అది ఎందుకంటే అన్ని విషయాలు కూడా వారు మోడీ గారితోనే కన్సల్ట్ చేస్తారు. హాట్ లైన్ ఉందో లేకపోతే వైర్లెస్ ఉందో తెలియదు, కానీ బట్ దట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. రాహుల్ గాంధీ గారితో ఎన్డీఏలో ఉన్న వాళ్ళతో హాట్ లైన్లో ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయన హాట్ లైన్లో ఉన్నారంటే అది నిజం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపానండి, లేకపోతే కొన్ని ప్రచారం నుండి, లేకపోతే వారు చేసుకున్నటువంటి పనులు కానివ్వండి, వారు కేవలం కొంతమందికే అధికారం ఇచ్చి మిగతా వారిని డమ్మీలాగా చేశారనే అభిప్రాయాలు నాకు చాలామంది చెప్పేవారు. సో ఈ కారణాల వల్ల ప్రపంచంలో ఉన్న వాళ్ళు తెలుగుదేశం అభిమానులు అందరూ వచ్చి, అన్ని దేశాల నుంచి వచ్చి డబ్బు ఖర్చు పెట్టుకొని వచ్చి, ఇష్టం లేకపోయినా బీజేపీతో పెట్టుకున్న చంద్రబాబు గారు కావాలి అని ముఖ్యమంత్రి చేశారు. ఇది ఫ్యాక్ట్. నాకు తెలిసిన తప్పుంటే మీరు సవరించండి. వారందరూ మాకు అక్కడక్కడ కలుస్తూ ఉంటారు. ఇదేంటి ఇంత అనుకున్నది ఈ 6 నెలలు 2 సంవత్సరంలోనే వికటంగా తయారైంది అని. ఎందుకంటే గ్రామాల్లో నేను ఈ మధ్య కొంచెం తరచూ వెళుతున్నా. అందరి ఎమ్మెల్యేలు అని చెప్పను, కానీ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు 5 బియ్యం, పేదలకు ఇచ్చే బియ్యం కక్కుర్తిపడి అమ్ముకుంటున్నారు. ఇసుక మాటలు వీళ్ళు చెప్పేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి, అమ్ముకుంటున్నారు. 3 ఖనిజం అంటే గుట్టలు, రాళ్ళు అవన్నీ విపరీతంగా ఓపెన్గా అమ్ముకుంటున్నారు, దోచుకుంటున్నారు. 3 అయిపోయినాయా? తర్వాత 4వది మట్టి. ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ తవ్వేసి అమ్ముకుంటున్నారు మట్టి. ఇంకొకటి ఏంటి? ఇసుక, ఖనిజం, బియ్యం, మద్యం కూడా. ఇదివరకు చిన్న చిన్న బెల్ట్ షాపులు, ఇప్పుడు ప్రతి చోట బెల్ట్ షాపులు మస్ట్. అంటే గతంలో ఇది చంద్రబాబు గారే స్టార్ట్ చేశారు మొదట, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో హైలైట్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ రిపీటెడ్గా అవుతా ఉంది. సో ఈ 2 ప్రభుత్వాలు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, చంద్రబాబు గారి ప్రభుత్వం కానీ, అంతకుముందు చంద్రబాబు గారి ప్రభుత్వం కానీ, ఈ మట్టి, ఇసుక, ఈ తర్వాత మద్యం, బియ్యం, ఈ మాఫీలు చాలా బాధాకరం. ప్రభుత్వ ఖజానాకి వెళ్ళాల్సిన డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసుకోవటం ఒకటి. తర్వాత ఆ ఎమ్మెల్యే మళ్ళీ కూడగట్టుకొని మళ్ళీ డబ్బుని ఇన్వెస్ట్ చేసి రాజకీయాన్ని వ్యాపారంగా మార్చినటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఉంది. సో వ్యాపారం, డబ్బు కావాలి రాజకీయంలో, నీడ్ బేస్డ్, ఏదో కొన్ని అవసరాలకి డబ్బు. గ్రీడ్ బేస్డ్ అయింది. ఎంత సంపాదిస్తే అంత మళ్ళీ వెచ్చించవచ్చు కదా అనేటువంటి ఒక బాధాకరమైన పరిస్థితి ఇప్పుడు జరుగుతూ ఉంది. మరి కాంగ్రెస్ వాళ్ళు చేయలేదా? కాంగ్రెస్ వాళ్ళు కూడా అక్కడక్కడ చేశారు. నాకు తెలుసు, నేను 22 ఏళ్ళ నుండి ప్రత్యక్షంగా కాంగ్రెస్లో ఉన్న. నా రాజకీయ జీవితం 1967లో కొంగర జగ్గయ్య గారు, పాములపాటి అంకినేని ప్రసాదరావు గారు మా ప్రాంతంలో వారు పోటీ చేసినప్పుడు లితో పేపర్ అంటించేవాడిని నేను. ఏది? గోడ మీద మైదా వండి అంటించే చిన్నతనంలో మా ఇంట్లో జెండాలు పోగు చేసి పెట్టేవారు, పెద్ద పెద్ద ఇల్లు. అప్పటి నుండి చూస్తూనే ఉన్నా. నేను తర్వాత కలెక్టర్గా చేశా, ఐపీఎస్ ఆఫీసర్గా చేశా, కేంద్రంలో ఎంపీగా చేశా, కేంద్రంలో మంత్రిగా చేశా. నేను చూస్తూ ఉన్నా. కానీ ఇంత దౌర్భాగ్యం ఏ రాష్ట్రానికి రాకూడదు అని నా బాధ. ఏం చేయాలా? కాంగ్రెస్ని కథం చేశారు. పిచ్చి కుక్క అని చెప్పి వీళ్ళే, ముఖ్యంగా కొన్ని మీడియా వాళ్ళు చంద్రబాబు గారిని అధికారంలో తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడేమో కేసీఆర్ గారితో ఒక రకంగా వ్యవహరించారు, ఇక్కడ వేరే రకంగా వ్యవహరించారు. ఇది నేను అబ్జర్వ్ చేసింది. ఒకవేళ తప్పుంటే అది సవరించుకుంటా, మీరు చెప్పింది తప్పు అంటే. బట్ నా అభిప్రాయం మీరు అడిగారు కాబట్టి చెప్తా ఉన్నా. సరే, 14 ఏళ్ళు మళ్ళా ఇప్పుడు కూడా ఆ కాంగ్రెస్ చేసింది. మీరు
మీరు అధికారంలోకి వచ్చినప్పుడు 11 ఏళ్ళు ఇక్కడ ఉన్నాడు మోడీ గారు. ఆ విభజన చట్టంలో తప్పులు ఉన్నాయి, సవరించలేదుగా మీరు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎక్కడ తప్పులు ఉన్నాయో సవరించవచ్చు కదా. ఇప్పుడు పోలవరం అది వాళ్ళు గవర్నమెంట్ కట్టాలి అని చెప్పి చట్టం చేశాం, అది కూడా చేయలేదుగా. మేము చేస్తామన్నారు, ఓకే చేయండి. ఎందుకు చేయలేదు? మొట్టమొదట చంద్రబాబు గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నేను వచ్చిన తర్వాత వీళ్ళు డబ్బులు తింటున్నారు, పాదయాత్రలు చెప్పారు వారు. నేను వచ్చిన తర్వాత వారి చేత కట్టిస్తానన్నారు, ఆయన కూడా అదే పని చేశారు. ఇప్పుడు కూడా అదే పని జరుగుతూ ఉంది. త్వరలో పోలవరం పూర్తి కావాలి, ఆ హైట్ తగ్గించాలి అనేటువంటి దుష్ప్రచారం, అది దుర్మార్గ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది జరగకూడదు, ఎందుకంటే దానివల్ల ఉపయోగం లేదు. రెండోది స్టీల్ ప్లాంట్. నేను మొన్న మినిస్టర్ని అడిగాను, ఏమిటయా ఢిల్లీలో ఏంటి వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? స్టీల్ ప్లాంట్ ఎంతో కష్టపడి నేను జైలుకి వెళ్ళాను స్వామి. ఏంటి అంటే మేము ప్రైవేటీకరణ చెయ్యం, మరి అది ఆ నిర్ణయం విత్డ్రా చేసుకోండి, అక్కడ ఉంది కదా పేపర్ మీద అంటే ఇచ్చినా కొనేవాడు ఎవడు లేడంట అని అన్నాడు. అంటే దుర్మార్గం. మీరు ఎంతమంది అడిగారు, కొనేవాళ్ళు లేడంటున్నావు, ఎవరు కొనేవాళ్ళు లేరులే అన్నా జరగదని అన్న. అంటే దట్ ఈస్ ద సిచ్యువేషన్. నేను చెప్తా ఉన్నానంటే వారి పేరు నేను తీసుకోదలుచుకోలే, కేంద్రంలో మంత్రి హిందీలో మాట్లాడితే చెప్పాడు. కాబట్టి ఇవి వీళ్ళ అసమర్థతని తెలియజేస్తుంది. కాంగ్రెస్ అంటే ఒక పరిపాలనకి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత ఎవరన్నా తప్పు చేస్తున్నా మూడోవాడు ఖండించేవాడు, నాలుగోవాడు అసలు కేంద్రంలో చెప్తానని ఒక భయం పెట్టి ఏదో మితంగా కాస్త సంపాదించి అంతవరకు సర్దుకునేవారు. ఇక్కడ అట్లా లేదు. ఇప్పుడు ఈ పార్టీలు రీజనల్ పార్టీలు, జగన్మోహన్ రెడ్డి గారే అధినేత, చంద్రబాబు గారు అధినేత, ఇప్పుడు కొంచెం పవన్ కళ్యాణ్ గారు, తర్వాత వారు నారా లోకేష్ గారు, వారు కొంచెం షేర్ చేసుకుంటున్నారు. ఏదైనా అక్కడే వ్యాపకంగా మాలాంటి వాళ్ళు కాస్త తెలిసిన వాళ్ళు లేకపోతే ధైర్యంగా మాట్లాడే వాళ్ళకి రీజనల్ పార్టీస్లో కొంచెం అవకాశాలు తక్కువ. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. నాకు చాలామంది సీనియర్ దళిత నాయకులు కానీ బీసీ నాయకులు కానీ అప్పుడప్పుడు ఏమైనా ఎట్లా ఉంది అంటే ఏ లేదన్నా మొసలు కన్నేరే కానీ మేము మాట్లాడటానికి లేదు, అంతా వాళ్ళే డిసైడ్ చేస్తారు కదా అని ఒక రకమైనటువంటి కేంద్రీకృతమైనటువంటి అధికారం ఆ రీజనల్ పార్టీ లక్షణం. కాంగ్రెస్ పార్టీలు అట్లా కాదు. అన్ని మతాల వాళ్ళు నాది కాంగ్రెస్, నువ్వెవరయ్యా అని అడిగేటువంటి పరిస్థితి. అన్ని కులాల వాళ్ళు, మాకు అగ్ర కులాల ఆధిపత్యం ఉన్నా ఇక్కడ వేరే వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తే ఊరుకోరు, అందరూ కలిసిపోవాలి. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పెద్ద పూల తోట, దాంట్లో ముళ్ళుంటాయి, సుందరమైన మొక్కలు ఉంటాయి, తెల్లవి ఉంటాయి, నల్లవి ఉంటాయి, వాడిపోయినవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళే సక్సెస్ఫుల్గా. స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్రంలో బీజేపీ వాళ్ళ పాత్ర ఏమీ లేదు. ఏమండి, ఎంతకాలం పాకిస్తాన్ విభజించారు, ఆ బాధలు చూడండి. తర్వాత బాబ్రీ మసీదు పాకిస్తాన్ వాళ్ళు కొట్టారు, గోరీ మహమ్మద్ దండయాత్ర, గజనీ మహమ్మద్ దండయాత్ర, అవి ఎవరికి కావాలండి? ఈరోజు అయా మీరు చెప్పిన మాటలు నిలబెట్టుకొని 10 మందికి అన్నం పెట్టండి, 10 మందికి భోజనం పెట్టండి, 10 మంది సుఖంగా రైతుని కాపాడండి. రైతుని కాపాడితే రైతు చుట్టూ ఉన్నటువంటి అనేక మంది జాగ్రత్త పడతారు. అదే విద్యార్థులు, యువకులు, వాళ్ళని చూడాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ వాళ్ళ సంక్షేమం, వాళ్ళకేదో వేరుగా దోచిపెట్టమని నేను అంటలా. నో, వాళ్ళ పాపులేషన్ ప్రకారం వారికి ఎంత ఖర్చు పెట్టాలో ఖర్చు పెట్టండి. మంచిగా చదువుకొని వాళ్ళు బుద్ధివంతులై పైకి వస్తారు. చదువుకోకుండా వేస్ట్గా ఉన్న వాళ్ళని కట్ చేసేయండి, పనిష్ చేయాలి. ఇది మేము కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి పనులు. చట్టాలు తీసుకొచ్చారు మహిళల కొరకు, అనేకం చెప్పుకుంటా పోతే చాలా ఉంది. కాబట్టి ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి తేడా ఉంది. మీరంటే వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్ద పదవి కాదు, నేను చాలా పెద్ద పదవులు చూశాను. కానీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక సైనికుల్లాగా పనిచేయాలి. ఈ టైంలో నాకు కాంగ్రెస్ పార్టీ అనేక మేళ్లు చేసింది. నేను కూడా ఈ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణానికి కృషి చేయాలి అని అధిష్టానం ఆయన అడిగిన వెంటనే నేను చెప్పా, ఐఎమ్ రెడీ, నో ప్రాబ్లం. సో అందుకని మేము జిల్లాలు తిరిగి జిల్లాల్లో ఉన్న పరిస్థితి సమీక్ష చేసి ఎవరెవరైతే గౌరవం లేకుండా
వీళ్ళంతా కొంచెం మనం వెళ్ళి గౌరవించాలి. కాంగ్రెస్ నాయకులు సేవ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిని పలకరించి, రండి నాయన, మీరు వస్తే కాంగ్రెస్ మళ్ళీ బలపడుతుంది. కాంగ్రెస్ బలపడితే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అన్ని వర్గాలు ఎవరో ఒకళ్ళు మేలు పొందిన వాళ్ళు, ఎవరికి కీడు చేయలా. కాకపోతే కొంతమందికి ఎక్కువ మేలు జరిగింది, కొంతమందికి తక్కువ మేలు జరిగింది. కీడు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఒప్పుకోరు. ఎవరైనా చేయాలన్నా రెండో వాడు సహించడు, అడుగుతాడు. ఆ డెమోక్రసీ ఉన్నది. కాబట్టే మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా ఒక్కటే అండి నేను చెప్పేది, ఇప్పుడు నేను మీకు ఓటు వేయాలనుకుంటా, నన్ను ఓటు వేసానా లేదో నాకు తెలియాలి కదండి, ఇది నా హక్కు కదా. అందుకని వీవీప్యాట్లు సరిచూసి చూపించి ఒక బుట్టలో వేయించండి, అవి లెక్కించండి అని చెప్తున్నాను నేను. అది కనపడుతుంది, ఆ ముద్ర ఒక క్షణం కనపడుతుంది. నాకే అదేనా కాదా అనిపిస్తుంది. చాలామందికి తెలియాలి కదా. సో ఆ వీవీప్యాట్ బయటికి ఇవ్వండి, అది తీసుకెళ్ళి డబ్బాలు వేస్తాం, అది కౌంట్ చేయండి. నేను మీకు ఓట్లు వేశాను ఆ చిహ్నం మీద, ఆ గుర్తు మీద అని నాకు నమ్మకం ఉంటుంది. అది జరిగిన నాడు మీరు మెషిన్ తీసేయొద్దు, ఇంకేం చేయొద్దు. ఆ వీవీప్యాట్ ఉంది చూసారా, స్లిప్పు, అది నాకు ఇవ్వండి. నేను బటన్ నొక్కని స్లిప్ వస్తుంది కదా, ఆ స్లిప్ నేను చూసుకొని జాగ్రత్తగా పోయి అది వేసిన రోజు అది మేము అడుగుతా ఉంది. లెక్క చెప్పండి అని అంటే అదే రాహుల్ గాంధీ గారు, ఏమండి ఓట్ల సంఖ్య పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, ఒక్కోసారి ఎక్కువ సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే జనాలు పుట్టడం ఎక్కువ, మరణం తక్కువ కాబట్టి. కానీ 5 ఏళ్లలో 50,000 పెరిగి 5 నెలల్లోనే 50 లక్షలు పెరిగితే అనుమానాలు వస్తాయి కదా. ఆ అనుమానాలు తీర్చండి అంటే నువ్వు సంతకం చేసివు, నీ వెబ్సైట్లో ఉన్నదే, నీ దగ్గర ఉన్న ఫిగర్స్ తీసుకుని అడుగుతా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు. కొత్తగా ఏమైనా తయారు చేయలే. పోనీ ఆ ఫిగర్స్ తప్పని చెప్పండి, మీ వెబ్సైట్లో పెట్టిన తప్పని చెప్పండి, పోనీ ఏదన్నా చెప్పండి. ఈరోజు ఏమైంది, అస్సాంలో 60 బీహార్లో 60 లక్షల ఓట్లు తొలగించారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, 65 లక్షల ఓట్లు తొలగించారు. ఎందుకు తొలగించారు? కొన్ని కారణాలు చెప్పారు. చనిపోయారు వీళ్ళని. ఆ చనిపోయిన వాళ్ళు 7-8 మంది వచ్చి రాహుల్ గాంధీ గారు గెలిచారు, మేమేనయ్యా వాళ్ళని. సో ఈరోజు సుప్రీంకోర్టు ఏమన్నారు, మీరు ఒక పని చేయండి, ఈ 60 లక్షలు ఎందుకు తీసేశారో చెప్పండి, ఎక్కడ తీసేశారో చెప్పండి, ప్రతి బూత్లో ప్రకటించండి, తెలియాలి కదా, నాకు ఆ హక్కు ఉంటుంది కదా. నా ఓటు తీసేస్తే ఎందుకు అని తెలుసుకోవాల్సిన హక్కు నాకు ఉందా? అది రాహుల్ గాంధీ గారిని అడిగితే అఫిడవిట్ ఇవ్వు, మేము ఇవ్వటానికి లేదు, సీసీటీవీలో పెట్టండి, ఓటు వేస్తే తెలిసిపోతుంది ఎంతమంది వచ్చారు అని. అవి నాశనం చేశారు. తర్వాత ఓటర్ లిస్టు ప్రింట్ తీసి వెతుక్కోవాలంటున్నారు. అదే కదా మేమంటుంది, ఎలక్ట్రానిక్ ఫార్ములా ఇవ్వండి. కంప్యూటర్ యుగం, కంప్యూటర్లో సాఫ్ట్ కాపీలు ఇవ్వచ్చు కదా, సాఫ్ట్ కాపీలు ఇవ్వంటున్నారు. కారణాలు ఏంటి? ఏదో ఉంది, ఈ అనుమానాలు ఉన్నాయి. నువ్వు తప్పు చేసావు, నువ్వు దోషివి, నువ్వు దుర్మార్గుడు అంటలా నేను. దీనికి వివరాలు ఏంటి చెప్పండి. మీరేం చెప్పకపోతే ఈ ఓట్ల చోరీ జరిగిందనే కదా. ఇవన్నీ ఉన్నాయి. ఇంకోటి కూడా ఈ మధ్య బయటకు వచ్చింది, వారణాసిలో మోడీ గారు క్యాండిడేట్గా పోటీ చేశారు. కాంగ్రెస్ క్యాండిడేట్ వాజ్ లీడింగ్, అతను సీట్లు కూడా పనిచేసుకున్నాడు. లాస్ట్లో కొద్ది తేడాతో మోడీ గారు గెలిచాడు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఈ ఓట్లు చోరీ చేసావు, నువ్వు గెలిచావు, నువ్వు ప్రైమ్ మినిస్టర్గా అర్హుడు కాదు, మొత్తం గవర్నమెంటే తీసేయమని. యువకుల్లో వచ్చేస్తుంది. ఎందుకు గోరుతో పోయేదాన్ని గొడ్డల్లాగా ఎందుకు తెచ్చుకోవాలి? ఈసీకి చెప్పండి, అయ్యా సరి చేసుకోండి, ఇకనైనా మేము 15 ఏళ్ళు చేసాంలే, మళ్ళా వేరే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని కాదు నేను అంటుంది. ఎవరైనా ఉండొచ్చు, కానీ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. జ్యుడిషియరీని ఇబ్బంది పెట్టకూడదు, ఎలక్షన్ కమిషన్ని బైపాస్ చేయకూడదు, దానిలో కెలకూడదు. ఈసీని, సిబిఐని ప్రతి ఒక్కడు ఇంటికి పంపించి బెదిరించి, నీ దగ్గర ఉన్న ఆ బాంబే ఎయిర్పోర్ట్ జీవిక అని వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర బెదిరించి అది ఇచ్చి వాళ్ళు తీసుకెళ్ళి ఆదానికి ఇచ్చావు. అట్లానే జగన్ గారిని బెదిరించి అదేది పోర్టు, గంగవరం పోర్టు, ఇవన్నీ ఓపెన్. దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్. నిజమేంటో కానీ ఆ పర్సెప్షన్ అయితే వచ్చింది. అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇదంతా చెప్పేది ఏమిటంటే, అయ్యా కాంగ్రెస్, నేనేదో కాంగ్రెస్ గ్రేట్ అని చెప్పను, దౌర్భాగ్యంలో మహాభాగ్యం కాంగ్రెస్. వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది, వ్యాపారాలు అయిపోయినాయి, నిజాయితీకి నీతికి తక్కువ స్థానం ఉంది.
అయినా సరే ఈ దేశంలో ఇంకా నీతి నియమం కొంతమంది మంచి మనుషులు ఉన్నారు కాబట్టి బతుకున్నాం, లేకపోతే ఒకళ్ళనొకళ్ళు చంపుకుని తినే పరిస్థితి. దానికి కారణం కాంగ్రెస్ నిర్మాణం చేసినటువంటి ఒక సోదర భావం, కాంగ్రెస్ నిర్మాణం చేసినటువంటి ఒక అందరూ బాగుండాలనేటువంటి ఒక సందేశం, అందరూ కలిసి ఉండాలనేటువంటిది ఒకటి. వీళ్ళలాగా విషం చిమ్మేటువంటి పరిస్థితి ఎప్పుడు కాంగ్రెస్ చేయలే. కాబట్టి ఉన్న రాజకీయ పార్టీల్లో కాంగ్రెస్ బెటర్, కాంగ్రెస్ ఈజ్ ద బెస్ట్. దౌర్భాగ్యం ఆ పరిస్థితి అంతా, దానిలో ఉన్న కాంగ్రెస్ మహాభాగ్యం. రాహుల్ గాంధీ ఆయన ఇండివిజువల్గా ఎవరినైనా తప్పు పట్టమనండి, ఆ ఫ్యామిలీ సరే. ఇప్పుడు నెహ్రూ తప్పులు చేశాడు, నాకు తెలియదు. ఆ కాలంలో ఆ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుని ఉంటారండి, అప్పటికి సరిపోతుంది. ఇప్పుడు మనం చేసుకునే నిర్ణయాలు ఓ 30 సంవత్సరాల తర్వాత శ్రీలంక టైంలో వెరీ బ్యాడ్ డెసిషన్స్ వర్ టేకెన్ అని అనొచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది మంచిది అనిపించింది. ఎంతకాలం నువ్వు వాడి మీద పడి ఏడ్చుకుంటావండి? నీ సంగతి ఏంటి? 11 ఏళ్ళుగా నువ్వేం చేస్తున్నావు అది నేను అడుగుతూ ఉంటే సమాధానం చెప్పాలి కదా ఎవరైనా. ఇక్కడేం జరుగుతూ ఉంది? ఈ రెండు పార్టీలు, రీజనల్ పార్టీలు కలిసి నాశనం చేశారా లేదా? ఈరోజు ఆంధ్ర పరిస్థితి ఎట్లా ఉందండి? చాలా బాధగా ఉందా లేదా? ఎవరైతే ఈ కూటమిని తీసుకొచ్చారో వాళ్ళే బాధపడుతున్నారా అని లేదు. నాకేం బాధ లేదు, ఎందుకంటే నాకు తెలుసు జరుగుతుందని. నేను చెప్పే చాలా మీరు మోసపోతున్నారయ్యా. మోడీ గారు బెదిరించి చంద్రబాబు గారిని చేస్తున్నారు. మీరు ఎందుకు అంటే తప్పదు. ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే ఇది ఆల్టర్నేటివ్గా సరే కొంత భారం ఉంటుంది మీద. ఆ భారం తగ్గించుకోవడానికి ప్రయత్నం ఎక్కువైపోయింది. వీళ్ళకి అసలు స్వతంత్రత లేదు పాపం. ఐఎమ్ సేయింగ్ దట్ వర్డ్. వాళ్ళ సాధ్యం కావడంలా. అందుకని ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోయింది. కొంతమంది ఎమ్మెల్యేలు ఇంకా ఉంటానా లేనా, సర్దుకుంటానులే, ఎంతవరకు వీలైతే అంతవరకు ఏదో మాట అన్నాడు, ఈడ్చుకుంటున్నాడంట. అంటే ఊడ్చుకుంటున్నాడంట. ఆ ఊడ్పు అనేటువంటిది వచ్చింది. ఎందుకయ్యా ఊడ్పు ఏంటంటే నెక్స్ట్ టైం గెలుస్తానో లేదో అని ఉన్న వరకు. ఇది చాలా బాధాకరం. రాజకీయాల్లో ఇట్లా ఉండకూడదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిస్తుంది. నేను అందరికీ చెప్తా ఉన్నాను, రండి మన సమాజాన్ని బాగు చేసుకుందాం. పార్టీ కొరకు కాదు నేను మాట్లాడుతుంది, మన సమాజం. ఆంధ్ర అంటే చాలా గ్రేట్, ప్రపంచంలోనే పేరు తెచ్చుకున్నటువంటి మనుషులు ఉన్నారు. మనం గర్వపడాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? వ్యవసాయదారులు ఏం చేస్తున్నాం? ఎందుకు ఇంత అవసరమా? మీకు సంపాదించుకునేది చాలదా? ఇంత గ్రీడ్ కావాలా? ఏం డబ్బులు ఇచ్చి కొనపోతే మీరు గెలవలేరా? ప్రజల్లో కూడా కొంత నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరందరూ బస్సులు వేసుకెళ్ళి మనకి ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఇన్ని డబ్బులు ఇవ్వండి అని డిమాండ్ చేయొద్దండి దయచేసి. మనం అడిగే హక్కు కోల్పోతాం, అది కూడా గమనించండి. ఎవరో పేదవాడో లేకపోతే ఎక్కడన్నా ఇబ్బంది పడుతుంటే సాయం చేయండి. కానీ నాకు శ్రీమంతుడు దేవుడు మంచిగానే ఇచ్చాడు, నాకు ఓటుకి 5,000 కావాలి అని అడగడం కూడా మనం తప్పు చేస్తున్నామేమో అని ప్రజలు కూడా గమనించాలి అని అభ్యర్థిస్తున్నా. ప్రజలు మరి వారి ఇష్టం, ఇవన్నీ కలిస్తేనే మంచి సమాజం నిర్మాణం అవుతుంది. కాంగ్రెస్ పార్టీలదే ఉంది, ప్రజలు ఎట్లా ఉంటే ఆ పార్టీలు వాళ్ళకి ఏది ఇష్టమో చేస్తే ఆ ఓట్లు వేస్తారని ఆలోచిస్తూ ఉన్నారు ఈ పార్టీలు. లేదు, ప్రజలకు ఇది మంచిది, ఇదే చేయాలి అని గట్టిగా చెప్పినప్పుడు వింటారు ప్రజలు, యూత్ వింటారు. ఇవన్నీ కొంచెం ఆలోచించి కాంగ్రెస్ పార్టీలో ఒకటే నేను అభ్యర్థించి, మాకేమీ పదవులు అవసరం లేదు. వీ హ్యావ్ సీన్ మ్యాక్సిమం, అన్నీ చూసాం దేవుని దయ వల్ల. అనేది ఒకటే, ఉన్న వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ బెటర్. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఈజ్ ద బెస్ట్ ఐడియల్. అంటే మీరు అనొచ్చు, నాకు ప్రధానమంత్రి వద్దని తీసుకోలేదు కదా, మంత్రి వద్దని తీసుకోలేదు కదా. అధికారం కాదు ఆయనకు ముఖ్యం, మంచి సమాజం కావాలి, అందరూ సమానత్వం కావాలి, సమాజంలో అందరూ సమానంగా ఉండాలి, రాజ్యాంగం నిర్మాణం కావాలి, రక్షించుకోవాలి, ప్రజాస్వామ్యం రక్షించుకోవాలి అనేటువంటి మాటలే మాట్లాడుతున్నారు. ఈయనకి అన్యాయం చేయండి, ఈయనకి మేలు చేయండి అని అంటలేదు ఆయన. మీరు న్యాయం, నిజం, ట్రూత్, సత్యమేవ జయితే అని మనం పెట్టుకుని దాన్ని అపహాస్యం చేస్తే ఏ విధంగా ఉంటుంది? సో యువకులు రండి, యువకులకి నాయకత్వం ఇస్తాం. ఇంకొక 20, 30, 40 ఏళ్ళు మీరు రాజకీయంలో ఉంటాను అనుకున్న వాళ్ళని మేము ఐడెంటిఫై చేసి వారికి పదవులు ఇస్తాం, వారికి ప్రోత్సాహం ఇస్తాం. వారు ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య వారధులుగా ఉండి, వారికి ఏమైనా తప్పులు జరుగుతూ ఉన్నా, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వ అధికారులతో మాట్లాడటానికి ఒక వేదిక ఏర్పాటు చేస్తాం కాంగ్రెస్ పార్టీ.
వీ విల్ ప్రమోట్ దెమ్, ప్లీజ్ జాయిన్. అదేవిధంగా పాతకాలంలో కాంగ్రెస్తో మంచి సేవలు అందించి ప్రజలకు గౌరవం పొంది వారికి సరైనటువంటి మంచి వాతావరణం నిర్మాణం లేక ఉన్నటువంటి వారందరినీ కూడా దయచేసి జాయిన్ హ్యాండ్స్. వ్యక్తి కాదు ముఖ్యం, పార్టీ ముఖ్యం. తప్పనిసరిగా పరిస్థితులు మారతాయి. అందరం కలిసి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని బలపడదాం. మిత్రపక్షాలు ఉన్నాయి, ఈ ఇండియా కూటమి, అందరూ కలిస్తే మేము భాగస్వామి వామపక్షాలని, తర్వాత దళిత ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, బీసీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఫార్మర్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మహిళా సంఘాలు ఉన్నాయి, అదేవిధంగా స్వయం సేవక బృందాలు ఉన్నాయి. పబ్లిక్ చాలా తెలివైన వాళ్ళు. మీరందరూ నిజమేంటో ఆలోచించి కాంగ్రెస్ తరఫు రండి, సపోర్ట్ చేద్దాం. మేము ఒక వేదిక మీకు ప్రొవైడ్ చేస్తాం. అందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. పదొక్కటే ముఖ్యం కాదు, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలి, అదేవిధంగా రాజ్యాంగం ఆ విలువలను మనం కాపాడుకోవాలి. అప్పుడే భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న దేశాలకి తేడా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే మిగతా పాకిస్తాన్, నేపాల్, భూటాన్, శ్రీలంక అక్కడ మారణాయుధాలు, సైన్య పాలనలు జరిగినాయి. కానీ కాంగ్రెస్ పెట్టినటువంటి ఒక సిద్ధాంతాలు, ప్లానింగ్, అందరూ బాగుపడాలనేటువంటి ఒక భావంతో ఇక్కడ విప్లవాలు ఏం జరగలేదు. అక్కడెక్కడ చల్లా చెదురుగా మావోయిస్టులు కొంచెం అవి కూడా అన్యాయం జరిగిన చోటనే వాళ్ళు చేశారు, కానీ అన్ని చోట్ల కాదు. కాబట్టి ఉన్నటువంటి వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని ముందు కాపాడుకుందాం, తద్వారా దేశానికి మంచి కానుకలు ఇద్దాం. ఇది నా అభిప్రాయం.